నుంచి రాజ్యసభ టికెట్ల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయాన్ని పక్కన పెట్టి సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ను కేటాయించింది. ఎప్పుడూ పార్టీలో సీనియర్లకే రాజ్యసభ టికెట్లు ఇస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇకపై పార్టీలో యంగ్ లీడర్స్ ను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ నుంచి తొలిసారి సీనియర్స్ ను కాదని యూత్ లీడర్ ను రాజ్యసభకు పంపుతోంది కాంగ్రెస్. తెలంగాణలో 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందరో సీనియర్స్ ఆశించిన యువ నాయకత్వానికే ప్రాధాన్యతనిచ్చింది. టీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతల్లో యువ రక్తాన్ని ఎక్కించే పనిలో పడింది కాంగ్రెస్. అనిల్ కు రాజ్యసభ టికెట్ను ఇవ్వడం ద్వారా హైదరాబాద్ కు, అందులోనూ యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసినట్లయింది. రాజ్యసభ సీటు దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు. 1999 నుంచే అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ముందున్నారాయన. సర్కారు నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గిందే లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా, ఎన్ఎస్యుఐ నేషనల్ కోఆర్డినేటర్ గాను బాధ్యతలను నిర్వహించిన అనుభవం అనిల్ కుమార్ యాదవ్ కు ఉంది. తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి నేత అనిల్ కుమార్ యాదవే. 2018లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్ పై పోటీ చేసిన అనిల్ ఆయన్ను 3వ స్థానానికి పరిమితం చేసి తన సత్తాను చాటుకున్నారు. అనిల్ నాయకత్వ లక్షణాలను గుర్తించిన రాహుల్ గాంధీ కర్ణాటకలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలను కూడా అప్పగించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన అనిల్ కుమార్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా పార్టీలో యువతకే ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది కాంగ్రెస్ పార్టీ. బీకామ్, ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్, కాలేజ్ డేస్ లో యాక్టివ్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న అనిల్ నేషనల్ లెవెల్ రెస్లర్ కూడా. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో కుస్తీ పోటీల్లో పాల్గొని మెడల్స్ ను కూడా సాధించారాయన. పార్టీకి తాను చేస్తున్న సేవలను గుర్తించిన రాజ్యసభ టికెట్ను కేటాయించినందుకు అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభ టికెట్ల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంప్రదాయాన్ని పక్కన పెట్టి సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అయిన అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ను కేటాయించింది. ఎప్పుడూ పార్టీలో సీనియర్స్ కే రాజ్యసభ టికెట్లు ఇస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇకపై పార్టీలో యంగ్ లీడర్స్ ను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ నుంచి తొలిసారి సీనియర్స్ ను కాదని యూత్ లీడర్ ను రాజ్యసభకు పంపుతోంది. తెలంగాణలో 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందరో సీనియర్స్ ఆశించిన యువ నాయకత్వానికే ప్రాధాన్యతనిచ్చింది. టీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతల్లో యువ రక్తాన్ని ఎక్కించే పనిలో పడింది కాంగ్రెస్. అనిల్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా హైదరాబాద్ కు, అందులోనూ యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసినట్లయింది. రాజ్యసభ సీటు దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు. 1999 నుంచి అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ఆయన ముందున్నారు. సర్కారు నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎప్పుడూ వెనక్కి తగ్గిందే లేదు. యువకుడికి
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకునికి ఈరోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేశారు. ఇదంతా వాళ్ళందరికీ నాలాంటి ఒక యువకుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకునికి ఈరోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేశారు. ఇదంతా వాళ్ళందరికీ నాలాంటి ఒక యువకుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకునికి ఈరోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేశారు. ఇదంతా వాళ్ళందరికీ నాలాంటి ఒక యువకుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకునికి ఈరోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేశారు. ఇదంతా వాళ్ళందరికీ నాలాంటి. తెలంగాణ నుంచి రాజ్యసభ టికెట్ల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంప్రదాయాన్ని పక్కన పెట్టి సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ను కేటాయించింది. ఎప్పుడూ పార్టీలో సీనియర్స్ కే రాజ్యసభ టికెట్లు ఇస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇకపై పార్టీలో యంగ్ లీడర్స్ ను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ నుంచి తొలిసారి సీనియర్స్ ను కాదని యూత్ లీడర్ ను రాజ్యసభకు పంపుతోంది కాంగ్రెస్. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందరో సీనియర్స్ ఆశించిన యువ నాయకత్వానికే ప్రాధాన్యతను ఇచ్చింది. టీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతల్లో యువ రక్తాన్ని ఎక్కించే పనిలో పడింది కాంగ్రెస్. అనిల్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా హైదరాబాద్ కు, అందులోనూ యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసినట్లయింది.